శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ టైటిల్ గెలిచాడు, కెప్టెన్గా విజయం సాధించాడు. కానీ ఆ వెంటనే తన జట్టును వదిలేశాడు. ఇంత అద్భుతమైన విజయానంతరం శ్రేయస్ అయ్యర్ ఎందుకు కోల్కతా నైట్ రైడర్స్ టీం నుంచి వెళ్ళిపోయాడు? ఇది కేవలం నిర్ణయమా లేదా టీం మేనేజ్మెంట్ డెసిషనా? ఆ పూర్తి వివరాలు ముందు వీడియోలో తెలుసుకుందాం. 2022 ఫిబ్రవరి 16న కేకేఆర్ మేనేజ్మెంట్ కీలకమైన డెసిషన్ తీసుకుంటుంది. అది శ్రేయస్ అయ్యర్ని కెప్టెన్గా డిక్లేర్ చేయడం. డిస్పైట్ టీం పెర్ఫార్మెన్స్ బాగలేకపోయినా శ్రేయస్ అయ్యర్ 401 రన్స్ కొట్టాడు సీజన్ మొత్తానికి. అయితే 2022 సీజన్ 7th పొజిషన్లో ఫినిష్ చేసింది కేకేఆర్. ఐపీఎల్ 2023 సీజన్ కేకేఆర్కి ఒక బ్యాడ్ న్యూస్. శ్రేయస్ అయ్యర్ బ్యాక్ ఇంజరీ వల్ల ఆడడం అని. అప్పుడు కేకేఆర్ మేనేజ్మెంట్ టెంపరీగా నితీష్ రాణాని కెప్టెన్గా డిక్లేర్ చేస్తుంది. కేకేఆర్ మేనేజ్మెంట్ అనుకున్న విధంగానే టీం పెద్దగా పెర్ఫార్మెన్స్ చూపించలేదు. అండ్ 2023 సీజన్ కూడా 7th పొజిషన్లోనే ఫినిష్ చేసింది కేకేఆర్. 2024 కొత్త సంవత్సరం, న్యూ సీజన్. శ్రేయస్ అయ్యర్ బ్యాక్ ఫ్రమ్ ఇంజరీ. శ్రేయస్ అయ్యర్ ఒక లీడర్గా టీంని లీడ్ చేసి అండ్ కోచ్ గౌతమ్ గంభీర్తో కలిసి హోల్ టీమ్ పెర్ఫార్మెన్స్ వల్ల కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2024 టైటిల్ గెలుచుకుంది. కెప్టెన్గా అంత గొప్ప విజయం సాధించిన తర్వాత అయ్యర్తో ఫ్యూచర్ ఉంటుంది అనుకున్నారు ఫ్యాన్స్. ఐపీఎల్ 2024 గెలిచిన కొన్ని రోజుల్లోనే కేకేఆర్ మేనేజ్మెంట్ ఒక న్యూస్ అనౌన్స్ చేస్తుంది. శ్రేయస్ అయ్యర్ ఇంకా కేకేఆర్తో ఉండడు అని. ఇది చాలామందికి షాకింగ్ న్యూస్. ఎందుకంటే విజయం తర్వాత ఎలాంటి నిర్ణయం ఎవరు తీసుకోరు. ఆ సమయంలో కథనాలు వచ్చాయి, గౌతమ్ గంభీర్ టీమ్ మేనేజ్మెంట్ సెలెక్షన్స్ అని, పాలిటిక్స్ అని, ఒకరి కెప్టెన్ కానీ మేనేజ్మెంట్లో ఇంటర్నల్గా ప్రెషర్ ఎక్కువ అయ్యాయని న్యూస్ స్ప్రెడ్ అయ్యాయి. ఇదంతా జరుగుతుంటే అయ్యర్ మాత్రం ఏ మాటకి రెస్పాండ్ అవ్వలేదు. 1-2 ఇంటర్వ్యూలు మాట్లాడుతూ అతను అన్నాడు, టీంని ప్రేమిస్తున్నాను కానీ కొన్ని విషయాలు నా చేతుల్లో లేవు అనేసాడు. ఆ మాటలు ఇంకో కోణాన్ని చూపించాయి. అతను టీం నుంచి బయటకు వెళ్ళటానికి బలవంతంగా ప్రెషర్ చేశారా, లేదా పాలిటిక్సా, లేదా సెలెక్షన్స్ గొడవలా, లేదా కెప్టెన్సీ అభిప్రాయాలా? ఇవన్నీ చాలా క్వశ్చన్స్ని రేస్ చేశాయి. ఫ్యాన్స్ షాక్లోకి వెళ్ళిపోయారు. ఎందుకు అయ్యర్ కోల్కతా నైట్ రైడర్స్ని వదిలాడు అని. ఇతనేగా కెప్టెన్, అది న్యాయమా అంటూ ట్రెండ్స్ జరిగాయి ట్విట్టర్లో. మీడియా రకరకాలుగా కథలు చెప్పారు. కొందరు ఇది గంభీర్ నిర్ణయం అని, అండ్ కొందరు అయ్యర్ డెసిషన్ అని అన్నారు. కానీ నిజమేంటి ఇప్పటికీ స్పష్టం లేదు. శ్రేయస్ అయ్యర్ తన పని చేసి వెళ్ళిపోయాడు. కానీ ఎందుకు, ఎవరు కారణం, ఈ మిస్టరీ ఫ్యూచర్లోనే తెలుస్తుందేమో చూద్దాం. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ఇలాంటి క్రికెట్ ఇన్ఫో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.